ఓకే మా చూడండి సార్ జాగ్రత్తగా. A tangent PQ at a point P of a circle of radius 5 centimeters meets a line through the center O at a point Q so that OQ equal to 12 centimeter. Find the length PQ అని చెప్పేసి అడుగున్నారమ్మా. మా ఒక ట్యాంజెంట్ ఉందంట. ట్యాంజెంట్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. ఆ ట్యాంజెంట్ అనేది ఎలా ఉంటుంది, సర్కిల్ని టచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా సర్కిల్ని టచ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో మనకు చూపించిన ఈ డయాగ్రామ్లో ఇది కాస్త మనకి ఏమవుతుంది అంటే ట్యాంజెంట్ అవుతుంది అన్నట్టు. ఆ ఏదైతే ఉందో అది ఎక్కడుందా అంటే సర్కిల్ మీద పి అనే పాయింట్ దగ్గర ఉందన్నట్టు. సర్కిల్ మీద పి అనే పాయింట్ దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ పి అనే పాయింట్ అని చెప్పేసి తీసుకుంటాను. ఇక్కడ పి అనే పాయింట్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్యూ అనే పాయింట్ తీసుకుంటారు. అంటే ఇట్ ఈస్ ద పీక్యూ అనేటువంటి ఏదైతే ఉందో ట్యాంజెంట్ అన్నట్టు. ఈ ట్యాంజెంట్ పీక్యూ ఎట్ ఏ పాయింట్ పి ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్. అంటే ఏదైతే ఉందో ఇక్కడ దీని యొక్క రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీని యొక్క రేడియస్ కాస్త 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. మీట్స్ ఏ లైన్ త్రూ ద సెంటర్ ఓ. అంటే ఏదైతే ఉందో ఇక్కడ సెంటర్ కాస్త మనకి ఓ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఎట్ ఏ పాయింట్ ఓక్యూ. ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్. అంటే ఓ నుంచి క్యూ దాకా మనకి 12 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఓక్యూ అనేది మనకి 12 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఫైండ్ ద లెంత్ పీక్యూ. ఆ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేటువంటి లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే మరి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో మనకి ఏమైతే ఇచ్చున్నారో అవన్నీ రాద్దాం. గివెన్ దట్ ఏదైతే ఉందో రేడియస్ లెంత్ ఆఫ్ ద రేడియస్ ఈజ్ ఈక్వల్ టు length of radius OP equal to 5 centimeter. Length of radius equal to OP equal to 5 centimeter and OQ equal to and OQ equal to 12 centimeters and OQ equal to 12 centimeters. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది కాస్త మనకి ఇక్కడ మనకి 90 degrees ఉంటుందమ్మా. ఈ ట్రయాంగిల్లో మనకి ఇక్కడ కాస్త 90 degrees. మరి ఇక్కడ 90 degrees వచ్చిందంటే మనకి ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ కాస్త మనకి ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఏదైతే ఉందో పైథాగరస్ థీరం అప్లై చేసినట్టయితే ఏమవుతుందంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అన్నట్టు. ఓకే మా అప్లై పైథాగరస్ థీరం ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూలో మనం పైథాగరస్ థీరం అప్లై చేసినట్టయితే ఏమవుతుంది ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లేకపోతే ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్ అవుతుంది అన్నట్టు. దట్ ఎంప్లాయిస్ మా ఈ ఓపీ అంటే ఎంత 5 అన్నట్టు.
5 స్క్వేర్ ప్లస్ మా పీక్యూ అంటే తెలీదు, పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మా ఓక్యూ అంటే ఎంత 12 అన్నట్టు 12 స్క్వేర్. దట్ ఇంప్లైస్ మా 5 స్క్వేర్ అంటే ఉన్న 25, మా పీక్యూ స్క్వేర్ అంటే అంతే రాస్తాను, పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144. దట్ ఇంప్లైస్ పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 మైనస్ 25. దట్ ఇంప్లైస్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు మా 144 నుంచి 125 తీసేసినట్టయితే 119 అవుతుంది. పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 119 అవుతుంది. మరి దీని నుంచి నాకు పీక్యూ కావాలంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆ స్క్వేర్ రూట్ వచ్చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 119. అంటే ఆన్సర్ వచ్చేసరికి ఎంత అవుతుంది, ఇక్కడ డి అనేది ఆన్సర్ అవుతుంది అన్నట్టు. ఓకే, మరి దేర్ఫోర్ ద లెంత్ ఆఫ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 119. ఓకే, నోట్ చేసుకోండి.